వివిధ సెగ్మెంట్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే 5 సెగ్మెంట్లలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను పక్కన పెట్టింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకసిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో చింతమనేనికి టికెట్పై సస్పెన్స్ వీడింది. బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటును టీడీపీ కోరడంతో కాషాయ సేన దెందులూరుపై కన్నేసింది. అయితే అనపర్తిలో 2 పార్టీలకు సామరస్యపూర్వక పరిష్కారం దొరకడంతో దెందులూరు నుంచి చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. అనపర్తి, దెందులూరు అభ్యర్థులను బీజేపీ, టీడీపీలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు చంద్రబాబు నాయుడు. ఊహించినట్టుగానే ఉండి టీడీపీ అభ్యర్థిగా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి అవకాశం దక్కింది. ఆయనతో పాటు పాడేరులో అభ్యర్థిని మార్చి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి బీఫామ్ అందజేశారు టీడీపీ అధినేత. అలాగే మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి లైన్ క్లియర్ అయింది. మడకసిరలో సైతం అభ్యర్థిని మార్చి పార్టీ ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజుకు బీఫామ్ అందజేశారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణకి టికెట్లు ఖరారు చేశారు. ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుని నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటివరకు అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పెందుర్తి స్థానం జనసేన కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి అవకాశం లభించలేదు. దాంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేష్ నాయుడికి కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఛాన్స్ దక్కింది. వెంకటగిరి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియను ప్రకటించారు చంద్రబాబు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా కూతుర్ని కాదని రామకృష్ణకే బీఫామ్ అందజేశారు. నరసాపురం ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లింది. రఘురామరాజు కోసం ఆ సీటుని తమకివ్వాలని చంద్రబాబు కోరిన బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు. తమ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకి బీజేపీ బీఫామ్ కూడా అందజేసింది. దాంతో రఘురామను ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఇదివరకే ప్రకటించింది. నరసాపురం సీటు గల్లంతైనా తాను పోటీలో ఉండడం ఖాయమని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు రఘురామరాజు. అదే జరిగింది. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణను రీప్లేస్ చేశారు. అంతకుముందు మాడుగుల అభ్యర్థిగా ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావుని ప్రకటించారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారంలో వెనకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దాంతో పొత్తుల లెక్కలతో సీట్ దక్కని పెందుర్తికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాడుగుల బరిలో దించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ నియోజకవర్గమైన మడకసిరలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి అనిల్ కుమార్ని మార్చారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకిచ్చారు. దళిత వర్గంలో మంచి పట్టున్న రాజుది అనంతపురం జిల్లానే. బాపట్ల లోక్సభ అభ్యర్థిగా కూడా రాజు పేరు పరిశీలించినప్పటికీ చివరికి ఆయనకు మడకసిర టికెట్ దక్కింది. దెందులూరు, తంబళ్లపల్లి అభ్యర్థుల బీఫారాల్ని పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అభ్యర్థిగా ప్రకటించిన జయచంద్రారెడ్డి కూడా ప్రచారంలో వెనకబడిపోయారని టీడీపీ అధిష్టానానికి రిపోర్టులు అందాయి. అదీకాక ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి. పైగా వైసీపీ నేతలతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఆయన వైసీపీ కోర్ట్ అని కూటమి శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశాయి. దాంతో తంబళ్లపల్లి అభ్యర్థిని మార్చడం ఖాయమైందంటున్నారు. ఆయన స్థానంలో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సతీమణి సరళారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందట. ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. తమకిచ్చిన అనపర్తి సీటుని టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. అయితే ఇక్కడ టీడీపీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని అభ్యర్థిగా ప్రకటించింది. ఆ క్రమంలో అక్కడి పార్టీ నేతలు కూడా ఆయనకే గట్టిగా మద్దతిస్తున్నారు. ఏలూరు లోక్సభ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సైతం చింతమనేనిని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టికెట్ కోసం పట్టుబట్టారు. ఆ సీటు బీజేపీ కేటాయించినప్పటికీ టీడీపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటానని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించడానికి టీడీపీ, బీజేపీ నేతలు ఒప్పించారు.
చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలతో చర్చల తర్వాత బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకరించారు. ఆయన ఇవాళో రేపో బీజేపీలో చేరడం ఖాయమవడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. మొత్తానికి మార్పుల ప్రక్రియ కొలిక్కి రావడంతో చంద్రబాబు తమ అభ్యర్థులకి బీఫారాలు అందజేశారు. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులకు బీఫారాలు అందజేసి ప్రతిజ్ఞ చేయించారు.